ఆల్రెడీ న్యూసెన్స్ అని ఆహాలో ఒకటి చేశారు. పెద్ద రాగా జర్నలిజం అంటే అక్కడున్న పొలిటీషియన్స్ జర్నలిజం మీద రాగా క్యారెక్టర్ బాగా చూపించారు. ఇందులో అలాంటిది ఏమైనా ఉంటుందా రాగా? ఇందులో మీకు ఏది నచ్చింది అసలు? ఇందులో నచ్చి మీరు ఎలా ప్రజెంట్ చేశారు? సినిమా ఫస్ట్ పుష్ప భాస్కర్ గారు ఒక మంచి సినిమా ఉందండి, దానికి కొంచెం ట్రైలర్ టైటిల్ ఫస్ట్ టైం ఇట్లా రిలీజ్ చేస్తారా మామూలుగా సోషల్ మీడియాలో అని దగ్గర స్టార్ట్ అయిందండి ఈ కథ. ఈ సగిలేటి కథకి సీ స్పేస్ కథకి ఫస్ట్ లింక్ ఏంటంటే అది. థ్యాంక్స్ అండి పుష్ప గారు ఫస్ట్ ఫర్ డూయింగ్ దట్. ఆవిడ అంటే నేను సపోర్ట్ చేశాను అనేది ఇప్పుడు మీరందరూ చూస్తుంది, కానీ ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట కనెక్షన్ అయితే పెట్టాలి కదా, ఆ కనెక్షన్ పుష్ప భాస్కర్ గారు చేశారు. సో చూశాను, జస్ట్ టైటిల్ చిన్న మ్యూజిక్ అది పంపించారు, బాగుంది అని చేశాను. తర్వాత సరే చేసాడు కదా ఇటు దొరికినట్టున్నాడు, ఒకసారి సినిమా చూపిద్దామని అడిగారు. సరే చూద్దామని మా సీ స్పేస్లోనే థియేటర్లోనే చూసిన తర్వాత అడిగాను, ఏంటి అసలు ఏంటి బాబాయ్ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వేంటి అంటే యూట్యూబ్లో సినిమాలు చూసి నా ఇంట్రెస్ట్ మీద నేను నేర్చుకున్నానండి అన్నాడు ఫస్ట్. అదేంటి ఎవరి దగ్గర పని చేయలేదా ఏంటంటే, లేదండి నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అన్నాడు. ఇది ఈ మాట మామూలుగా మనం ముందు చెప్తే ఒకలాగా మనకి యూట్యూబ్లో చూసి నువ్వు వచ్చేసి సర్లే ఇంకా నువ్వు చెప్పాలి మాకు ఈ టైప్లో ఉంటుందని. కానీ ఫస్ట్ సినిమా చూపించిన తర్వాత చాలా బాగుంది, నచ్చింది ఏంటని కనుక్కున్నాక చెప్పాడు ఇలాగ యూట్యూబ్లో చూసి చేశాను అంటే ఇవి సెల్ఫ్ లెర్న్డ్ అనే పాయింట్ చెప్పాడు. తర్వాత సరే ఏమేం చేసావు అంటే మొత్తం అతను ఈ సినిమా గురించి పనిచేసిన దాంట్లో అన్ని క్రాఫ్ట్స్ ఇవన్నీ చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ నేను అనుకున్నా దిస్ ఈజ్ అ బ్రిలియంట్ ప్రోడక్ట్. అంటే ఒక సెల్ఫ్ లెర్న్డ్ మనిషి వచ్చి అతను ఏం చేశాడు, ఎంతలో చేశాడు, ఎలా చేశాడు, ప్రాసెస్ అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు నేను యాజ్ అన్ యాక్టర్గా చిన్న సినిమాలు చేశాను, ఓటీటీలు చేశాను, రకరకాల బడ్జెట్లో చేశాను, రకరకాల రేంజ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరితో చేశాను. ఒక్కసారి ఈ మనిషి వచ్చి చెప్పిన తర్వాత నాకు 15 సంవత్సరాలుగా మనం చేసింది పక్కన పెడితే ఇతను చేసింది మాత్రం ఒక అద్భుతం అని చాలా క్లియర్గా అర్థమైపోయిందండి. ఎక్స్ట్రాడినరీ టాలెంట్. ఆ మ్యూజిక్, ప్రతి సాంగ్, బ్యాక్గ్రౌండ్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా క్రాఫ్ట్స్ నేర్చుకొని సొంతంగా చేయడం పక్కన పెడితే చాలా తక్కువ మంది ఇప్పుడు మనకి యాక్టర్స్ మనం చూస్తుంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాల్లో బాగా చేశారు అంటే యాక్టర్లు ఓకే వీడు బాగా చేస్తాడు అని తెలుసు, కొన్ని క్యారెక్టర్లో బాగుంటాయని తెలుసు. కొంతమంది డైరెక్టర్ల దగ్గర మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తేజ గారు కానీ, కృష్ణవంశీ గారు కానీ, సుకుమార్ గారు కానీ ఇలాగ మనం కొంతమంది అంటే మిగతా వాళ్ళని కాదు బట్ ఈ పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ఫలానా డైరెక్టర్ సినిమాలో అయితే ఏ యాక్టర్ అయినా బాగా చేశాడు అని మనకు అనిపిస్తూ ఉంటుందండి. అది డైరెక్టర్ గొప్పతనం. అంటే ఎలా రాపట్టాలి అనే దాని మీద ఆల్రెడీ చాలా సంవత్సరాలు సినిమాల్లో ఉన్న యాక్టర్ల దగ్గర నుంచి కూడా ఒక కొత్తదనం లేదా వాళ్ళు మామూలుగా చేయలేనివి చేయించే డైరెక్టర్లు ఉంటారు. నాకు తినిలో నచ్చింది అన్నిటికంటే ఏంటంటే కొత్త యాక్టర్లను పెట్టుకొని కామెడీ అనేది అన్నిటికంటే కష్టం అండి. అంటే ఒక యాక్టర్కి చేయడం, కోపంగా యాక్ట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ కామెడీ అనేది అతనికి ఇన్బిల్ట్ ఉండాలి లేదా డైరెక్టర్కి భయంకరమైన క్లారిటీ ఉండాలి. ఒక కొత్త యాక్టర్ నుంచి ఇప్పుడు మామూలుగా చూసేటప్పుడు కూడా ఆడియన్స్ ఒక కమీడియన్ అంటే ఆల్రెడీ చాలా కామెడీ క్యారెక్టర్లు చేసిన వాళ్ళని పెట్టినప్పుడు ఓహో ఇది కామెడీ క్యారెక్టర్, దీంట్లోంచి మనకి నవ్వు రావాలనే ఉద్దేశంతో చూస్తుంటాం. కొత్త మనిషిని పెట్టినప్పుడు మీకు తెలియదు అతను కమీడియన్ ఏంటా ఏమేం చేయగలుగుతాడని తెలియదు. కానీ ఈ సినిమాలో అలాంటి క్యారెక్టర్లు కొత్త యాక్టర్ని పెట్టి చేసినప్పుడు వాళ్ళ నుంచి వస్తున్న కామెడీ నాకు చాలా బాగా నచ్చింది. సో అది వన్ ఆఫ్ ది గుడ్ అంటే ఒక అప్రిషియబుల్ క్వాలిటీ ఇతనిలోంచి. సో అవన్నీ చూసిన తర్వాత ఓకే ఏం చేయగలుగుతామని కూర్చొని అక్కడ అసోసియేషన్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా ముందుకి మీ అందరి సపోర్ట్తో వెళ్తుందని నా ఆశ. ఇకపోతే మీరు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ ఇందులో రాగా ఏముంది అనేది, చాలా రాగా ఉండాల్సిన చికెన్ని బాగా అంటే రకరకాలుగా ఒక 65 ఒక ఫ్రై ఒక చికెన్ ఒక కోడిని తింటున్నప్పుడు మనం ఎన్ని రకాలుగా తినచ్చు, ఎన్ని ఎమోషన్స్ వస్తాయి అనేది ఈ సినిమా చూసినప్పుడు అర్థమవుతుందండి. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ అప్రిషియేట్ ఇట్. అంటే మనం ఇప్పుడు బలగం కానీ, కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ ఇలాంటి చాలా సినిమాలు చిన్నవి పెద్దవని కాకుండా మామూలుగా ఒక రస్టిక్గా ఏం ఎక్స్పెక్ట్ చేయాలి దీంట్లోంచి అని తెలియకుండా మనం వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక జర్నీలోకి వెళ్ళి ఒక రకరకాలైన ఎమోషన్స్ మనం ఎటువంటి ఫిల్టర్ లేకుండా చూస్తాం. అంటే ఇప్పుడు ఒక ఫలానా డైరెక్టర్, ఫలానా యాక్టర్, ఫలానా కథ మీద చేసేటప్పుడు వాళ్ళు ఇంత ఉనుపు చేసినవి మనకు తెలుసు కాబట్టి యాజ్ అన్ ఆడియన్స్గా మనం ఓహో ఇది ఇలా ఉంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ ఇలాంటి సినిమాలతో నేను యాజ్ అన్ ఆడియన్గా నేనేం ఫీల్ అవుతానంటే ఓకే ట్రైలర్ చూసాం,
ఓకే ఇలా కథ ఇలాంటిదేమో అనుకొని వెళ్తాం కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏం ఫీల్ అవ్వాలని అది చూసేదాకా మనకి తెలియదు. ఎందుకంటే మనకి మోస్ట్లీ కొత్త యాక్టర్స్ లేదా మోస్ట్లీ కొత్త టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి దాన్ని మ్యాచ్ చేసినప్పుడు వచ్చే ఆనందం ఒక ఇలాంటి సినిమా చూసినప్పుడు నాకు చాలా ఇష్టం అండి. నాకు కంచరపాలెం చూసినప్పుడు, బలగం చేసినప్పుడు చూసినప్పుడు సో అలాంటి ఎమోషన్ అందరికీ డెఫినెట్గా అనిపిస్తుందని నా గట్టి నమ్మకం. సో నేనున్న పొజిషన్కి నాకున్న అంటే వాట్ ఎవర్ లిటిల్ స్ట్రెంగ్త్ ఆర్ వాట్ ఎవర్ ఉన్నదానికి నేను ఏం చేయగలుగుతాననే ఉద్దేశంతో చేసింది ఇది సీ స్పేస్. మేము అంటే లాక్డౌన్ ముందు స్టార్ట్ చేసాము, ఒక రైటర్స్ కలెక్టివ్గా స్టార్ట్ చేసాము. చాలామంది రైటర్స్ మా దగ్గర వాళ్ళ కథ మీద పనిచేసుకుంటూ చాలా పెద్ద పెద్ద ఓటీటీలకి వర్క్ చేస్తూ వాళ్ళ కథల్లో వేరే వాళ్ళ కథలకి హెల్ప్ చేస్తూ లేదా వీళ్ళ పాయింట్లు బయటికి వెళ్తూ అలాగ మేము ఒక రకమైన జర్నీ స్టార్ట్ చేసాము. తర్వాత నాకు అర్థమైందంటే మేము కూడా ఒక స్టార్టప్ కాబట్టి ఇప్పుడు మేము ఎలాంటి జర్నీ తీసుకోవాలనేది జనాలు ఇప్పుడు ఇందాక సోయల్ అన్నట్టు కొత్త వాళ్ళు ఓకే ఇక్కడ ఏమైనా జరిగిద్దేమో హోప్ తోటి వస్తారు. సో దాంట్లో నుంచి ఏం చేయొచ్చు అని వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం నాకు మద అనే సినిమా అయిపోయింది. ఆ అమ్మాయి ఇలాగే సెల్ఫ్ లెర్న్డ్ సినిమా చేసుకొని వచ్చింది. తర్వాత చాలా ఫెస్టివల్స్ పంపించి అవార్డులు వచ్చినాయి అన్నాక మరి ఇంకేం చేయొచ్చు అంటే లేదండి ఇది కమర్షియల్గా రిలీజ్ చేయడానికి మీరు హెల్ప్ చేయాలనుకున్నప్పుడు అక్కడ స్టార్ట్ అయిందండి. అప్పటిదాకా నాకు తెలియదు. నేను సరే కథలు పాయింట్లు ఏమైనా చేద్దాం అనే పాయింట్లు వెళ్తున్నప్పుడు మద అనే సినిమా దగ్గర స్టార్ట్ అయింది. ఇది అయిపోయి వచ్చిన ప్రోడక్ట్కి మనం అసోసియేషన్ చేస్తే కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది అని ఆ టైంలో మదాకి చేసాం. తర్వాత అదే కోవలో ఇది ఒకటి చేస్తున్నాం. అండ్ ప్లస్ ఫుల్ టైం ప్రొడక్షన్గా లవ్ మోడ్లీ ఒకటి అయిపోయింది. దట్ విల్ బీ రిలీజింగ్ దిస్ ఇయర్. పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అది కాకుండా సీ స్పేస్ ప్రొడక్షన్ నెంబర్ 2లో ఏవం అని ఒక సినిమా చాందినితో చేస్తున్నాం. అండ్ దిస్ ఈస్ ద అదర్ అసోసియేటెడ్ ప్రోడక్ట్ వీ హ్యావ్. యా థ్యాంక్ యూ.